వెల్కమ్ టు OSG న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. విశాఖపట్నంలో వరుణ్ గ్రూప్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మిస్తున్న తాజ్ వరుణ్ బే సౌండ్స్ హోటల్ శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేష్. భవిష్యత్తులో విశాఖ నగరం మరింత అభివృద్ధి చెందడానికి కృషి చేస్తాం. హోంమంత్రి అనిత. గత పాలకుల విధ్వంసక విధానాలతో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక సర్వనాశనం. పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించేందుకే ఈ P4 కార్యక్రమం. పవన్ కళ్యాణ్ తాను జీవితంలో ఏ తప్పు చేయలేదని, తాను ఎప్పుడూ తప్పు చెయ్యను సీఎం చంద్రబాబు. కూటమి సర్కార్ రాష్ట్రంలోని వాలంటీర్లకు చేదు ఉగాదిని మిగిల్చింది. నారా లోకేష్ నాదెండ్ల మనోహర్తో తెలుగు శక్తి భేటీ. ముస్లిం ప్రజలందరికీ రంజాన్ శుభాకాంక్షలు. 66వ వార్డు కార్పొరేటర్ మహమ్మద్ ఇమ్రాన్. బ్రాండ్ బాబు తిరిగి వచ్చాడు, దాంతో పాటు బ్రాండ్ వైజాగ్ తిరిగొచ్చింది అని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. శాఖ బీచ్ రోడ్ లో తాజ్ వరుణ్ గ్రూప్ ఆధ్వర్యాన వరుణ్ బే షాన్స్ పేరిట నూతనంగా నిర్మించి తలపెట్టిన కొత్త అత్యాధునిక హోటల్ ఆఫీస్ టవర్ కు మంత్రి లోకేష్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ He continues to be with us during our good times. I really appreciate all the support, Uncle. Amma made a statement today that behind every successful man, there's a successful woman, and I'd like to change that a little. There's a sacrifice of a successful woman. I've seen it in home. I've seen the sacrifices that Amma has made. I see the sacrifices that Brahmani is making because I have chosen a path, and I'm sure Lakshmi Aunty has sacrificed a lot to make what Prabhu Uncle is today. So I think we should really celebrate the women who have unconditionally supported us during tough times. To Varun, to Varsha, thank you very much for having me here. I think it's a great legacy. All of us are lucky to have. I think it's a legacy to take forward. And I call this legacy a banyan tree effect. If you look at a banyan tree, no other plant grows around it. So the legacies are such big. And I've always even resonated with, my own instance where I have a father who's larger than life. So how do you grow under the banyan tree? It is a challenge, and it's a challenge worth taking on. So we will build this in 2 years. We will build this in 2 years and we'll do it together. Of course, Visakhapatnam is very close to our heart. We've shared great memories. Honestly, when the state was together, it was all about Hyderabad. 2014, when the state got bifurcated, it was really about Visakhapatnam. విశాఖపట్నంలో వరుణ్ గ్రూప్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మిస్తున్న తాజ్ వరుణ్ బే సౌండ్స్ హోటల్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి అనిత. హోంమంత్రి అనిత మాట్లాడుతూ భవిష్యత్తులో విశాఖ నగరం మరింత అభివృద్ధి చెందడానికి కృషి చేస్తామని అన్నారు. ఈరోజు ఈ కార్యక్రమానికి బోనం వస్తున్నారంటేనే నేను చాలా ఎగ్జైట్ ఫీల్ అయ్యా. ఎందుకంటే ఈరోజు వైజాగ్కి ఒక ఐకానిక్ మూమెంట్లా ఇది ఫీల్ అవ్వాలి మేమందరం కూడా. యాజ్ అ వైజాగ్ పీపుల్గా ఒక హిస్టారిక్ మూమెంట్ కింద కూడా మేము ఫీల్ అవ్వాలి. దానికి ఈరోజు మా అందరికీ అమ్మ బోనం వచ్చేసరికి ఇంకొంచెం దానికి విలువ పెరిగింది. అమ్మకి కూడా ప్రత్యేకంగా నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. అదే ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా యువ నాయకుడు, మా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఐటీ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్, ఎడ్యుకేషన్లోనే రిఫార్మ్స్ తీసుకురావటానికి ఎప్పుడు కూడా తను ముందుంటాను అని చెప్పి నడిపించిన వ్యక్తి, ప్రత్యేకంగా నా సోదరుడు నాయకుడు లోకేష్ గారికి ప్రత్యేకంగా నేను నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పెద్దలు గౌరవనీయులు అందరికీ కూడా మన ఉత్తరాంధ్రకే పెద్ద నాయకుడు, పార్టీకి పెద్ద, అదేవిధంగా మా అందరికీ కూడా దిక్సూచి లాంటి వ్యక్తి, విలువలతో కూడిన రాజకీయాలు ఎలాగో మాకు నేర్పిస్తున్న వ్యక్తి అశోక్ గజపతిరాజు గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ, మా సోదరుడిని నేను నాయకుడు అనాలి. అదేవిధంగా చిన్న వయసులోనే కేంద్ర మంత్రి హోదాలో ఉండి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రైడ్నే కాకుండా తెలుగు వాళ్ళ ప్రైడ్ని కూడా ఢిల్లీలో చాటు చెప్తూ, ఎక్కడైనా రామ్మోహన్ వెళ్తే తెలుగు అబ్బాయి, మా ఉత్తరాంధ్ర అబ్బాయి అని చెప్పుకునేంత గర్వంగా ఉన్న నా సోదరుడు రామ్మోహన్ నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా సోదరులు సివిల్ సప్లైస్ మినిస్టర్, ఎప్పుడు కూడా సౌమ్యులు,
ఎక్కడ కనిపించిన అమ్మ ఎలా ఉన్నావో అని ఆప్యాయంగా పలకరించిన సోదరుడు మనోహర్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎస్పెషల్లీ ఈ కార్యక్రమానికి ఇంత అందాన్ని తీసుకొచ్చిన చాలామంది పురప్రముఖులు, ముఖ్యంగా వైజాగ్లో ఉన్న చాలామంది పురప్రముఖులు ఇక్కడికి వచ్చారు. అదేవిధంగా మా మినిస్టర్ కొల్లు రవీంద్ర గారికి, ఎంపీ గారు భరత్ గారికి, అదేవిధంగా సీఎం రమేష్ గారికి, మా సోదరులు ఎమ్మెల్యే అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ వచ్చిన కలెక్టర్ గారికి, అదేవిధంగా మా సిపి గారికి, ముఖ్యంగా పెద్దలు గౌరవనీయులు గురువు గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎస్పెషల్లీ సార్ తాలూకా విజన్ ఏదైతే 2047 విజన్ అయితే ఉందో ఆ విజన్కి అనుగుణంగా ఈరోజు వైజాగ్ ముందుకెళ్తుందని చెప్పడానికి ఈ ఐకానిక్ ఇది ఒకటి డ్రీమ్గా మేము అనుకున్నాం. కానీ ఈరోజు ఇక్కడ సాకారం కాబోతున్నందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నా. వైజాగ్ అన్నది హ్యాపెనింగ్ సిటీ, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, మా సీఎం గారికి చాలా ఇష్టమైన సిటీ. ఎందుకంటే చాలా సందర్భాల్లో నేను విశాఖపట్నం సిటీని ఇష్టపడతాను అనలేదు, విశాఖపట్నం సిటీ. తాజ్ వరుణ్ బే సౌండ్స్ హోటల్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ గత పాలకుల విధ్వంసక విధానాలతో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక వ్యాపార వాతావరణానికి అపారమైన నష్టాన్ని కలిగించారని, అప్పటి ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలతో ఎంతో మంది పెట్టుబడిదారులు పొరుగు రాష్ట్రాలకు తరలి వెళ్లారు అని అన్నారు. వరకు కూడా ఈరోజు కొనసాగిస్తూ మరి నాకు కూడా వాళ్ళ ఫ్యామిలీలో ఒక మెంబర్గా ఆయన ఇచ్చినటువంటి గౌరవానికి, రెస్పెక్ట్కి ఎప్పుడు కూడా నేను రుణపడి ఉంటానని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటూ, అలాగే వరుణ్, వర్ష, ఆల్ ది ఫ్యామిలీ మెంబర్స్, ఎవ్రీ వన్ హూ ఇస్ హియర్, వార్మ్ గుడ్ మార్నింగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మీటింగ్ తాలూకు మూడ్ చూస్తుంటే ఒక కొత్త హోటల్ వైజాగ్లో ఫౌండేషన్ చేస్తున్నాం అన్నటువంటి ఆలోచన కంటే ఒక కుటుంబ కార్యక్రమం ఏ రకంగా అందరం కూడా కలిసిమెలిసి ఆనందంగా ఒక ప్రోగ్రాం చేసుకుంటున్నామో ఆ రకమైనటువంటి ఫీలింగ్ ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా చూస్తే కలుగుతుంది. దానికి కారణం ఏంటంటే వరుణ్ గ్రూప్ కానీ, ప్రభు కిషోర్ గారు కానీ విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆ కమ్యూనిటీతో, ఫ్యామిలీస్తో ఏ రకంగా కలవడిగా కలిసిమెలిసి ఉంటున్నారు అనడానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి కార్యక్రమమే ప్రత్యేకమైనటువంటి ఉదాహరణ. ఐ థింక్ దిస్ ఇస్ నాట్ ఎనీ business meeting or official meeting. This is more like a family program where everyone is involved like a family, everyone is emotionally connected to this program. And Taj Gateway anedi indaka cheppinattu ento mandiki manchi అనుభవాలు, మంచి మధుర క్షణాలతో కనెక్ట్ అయినటువంటిది. నేను కూడా చిన్నప్పుడు మా నాన్నగారు అప్పుడు క్యాబినెట్ మినిస్టర్గా ఉన్నప్పుడు అక్కడ తాజ్ గేట్వేలో ఒక 2 రాత్రులు ఉన్నాం. అప్పటికే చాలా మెమరబుల్ అనమాట. తాజ్లో ఉన్నాం మేము, ఇక్కడ ఉన్నామని చాలా గొప్పగా మేము మళ్ళీ మా స్కూల్స్కి వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్స్తో అందరితో కూడా చెప్పుకునేవాళ్ళం. అది ఇప్పటికీ కూడా నాకు అలా గుర్తుంది. తాజ్ గేట్వే అంటే ఒక చాలా మంచి మెమరీలా నాన్నగారితో మేము కూడా అక్కడ ఉన్నామని. అదే రకంగా ఈరోజు మళ్ళీ ఒక క్యాబినెట్ మినిస్టర్గా దాని ఫౌండేషన్ స్టోన్ ప్రోగ్రాంలో మళ్ళీ నేను ఇన్వాల్వ్ అయ్యి కార్యక్రమాలు చేస్తున్నానంటే ఐ ఫీల్ వీఆర్ ఆల్ సమ్వేర్ కనెక్టెడ్ టు దిస్ హోల్ థింగ్. అండ్ దిస్ ఈజ్ నాట్ జస్ట్ వరుణ్ గ్రూప్స్ prestigious program, but this is a program which is connected to the development of the city. Vizag is one of the most beautiful cities in the country, and I've heard it from people who are not from Vizag, who are not from Andhra also. మీరు దేశంలో ఎంతో మంది వైజాగ్ వచ్చిన వాళ్ళతో మీరు అందరూ కూడా మాట్లాడితే they will all be so surprised with the kind of city Vizag is. It's a very inviting city. అందరిని ప్రేమిస్తారు, అందరినీ కూడా యాక్సెప్ట్ చేస్తారు, ఇన్వైట్ చేస్తారు. ఎవరైనా నచ్చకపోతే వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో కూడా చాలా బ్రహ్మాండంగా తెలిసిన సిటీ కూడా విశాఖపట్నం సిటీ. సో ఊరికే అమాయకుల్లా ఉన్నారని ఇష్టం వచ్చినట్టు చేసినా సరే వాళ్ళకి కూడా బుద్ధి చెప్పడానికి ఎలా చెప్పాలో అది కూడా ప్రశాంతంగా, ఎక్కడ ఎటువంటి డివియేషన్ లేకుండా ప్రశాంతంగా బుద్ధి చెప్పే ప్రజలు కూడా విశాఖపట్నం ప్రజలు. అలాంటి ప్రజలకి ఈ సిటీ ఎంత చేసిన తర్వాత తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత కూడా పెద్దల దగ్గర ఉంది. ప్రభు కిషోర్ గారు ఇప్పుడే చెప్పారు, వర్ష కూడా ఇట్స్ లైక్ అ లవ్ అఫేర్ అని. ఎంత స్ట్రాంగ్గా ఉంది లవ్ అఫేర్, ఈజ్ నాట్ ఏబుల్ టు లీవ్ ఇట్ యెట్. అప్పటి నుంచి ఆల్మోస్ట్ వరుణ్ నోవోటెల్ పెట్టిన తర్వాత సిటీకి, సిటీ ల్యాండ్స్కేప్కి ఒక లెవెలప్ జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఈరోజు వరుణ్ బే శాండ్స్తో మళ్ళీ ఇంకో లెవెల్కి ఈ సిటీని తీసుకెళ్లే అవకాశం మళ్ళీ ఆయన ద్వారా ఈరోజు కలుగుతుంది. పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించేందుకే EP4 కార్యక్రమం చేపట్టామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. సీఎం చంద్రబాబు లాంటి విజనరీకి మనందరం అండగా ఉండాలని పవన్ కళ్యాణ్ చెప్పారు. 2014 నుంచి నేను అదే పని చేశాను. 2024 కూడా ఎందుకు ఇంత బలంగా ఉన్నానంటే
ఆయనే గనుక ఈ రోజున అధికారంలో గనుక ముఖ్యమంత్రిగా లేకపోయి ఉంటే ఈ రోజున P4 పాలసీ జీరో పావర్టీ బయటకు వచ్చేది కాదు. ఈ రోజున అప్పుల్లో కూరుకుపోతున్న రాష్ట్రాన్ని దిశానిర్దేశం చేసి దాన్ని బయటపడగి వేయగలిగే సత్తా ఉన్న శక్తి సరిపోయేది ఇంకెవరికీ కాదు. అందుకని మనస్ఫూర్తిగా కూటమికి, ఎన్డీఏ కూటమి నాయకులుగా, తెలుగుదేశం జాతీయ పార్టీ అధ్యక్షులుగా సమర్థవంతంగా కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని మా అందరికీ మార్గదర్శకత్వం వహిస్తూ ముందుని నడిపిస్తున్న శ్రీ గౌరవనీయులు శ్రీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేసుకున్నాను. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ, ప్రతి ఒక్కరికి ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. మీకు కూడా. ఈ P4 గురించి నాకేమనిపిస్తుంటే, P4 అంటే డబ్బులు ఇచ్చేయడం, అందరికీ ఒక ఆలోచన ఉంటుందేమో. P4 అనేది చాలా చాలా కీలకమైనది. ఇది ప్రభుత్వం ఉంటుంది, పబ్లిక్ ఉంటుంది, అలాగే ప్రైవేట్ వ్యక్తులు ఉంటారు. అలాగే ఇవన్నీ ఇంతమంది కలిస్తేనే పార్ట్నర్షిప్. ఇది ఇప్పుడు మనకి దీంట్లో చాలా మందికి, సగటు మనిషికి ఇక్కడున్న వేదిక పైన ఎవరు కూడా, చల్మలశెట్టి సునీర్ గారు కావచ్చు, గోయంక గారు కావచ్చు, లేదంటే మన కృష్ణారెడ్డి గారు కావచ్చు, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వేదిక పైన పెద్దలు ఎవరైనా ఉండొచ్చు, ఇక్కడ ఉన్న చాలా మంది విశిష్ట అతిథులు కావచ్చు, ఐఏఎస్ అధికారులు ఉండొచ్చు, ఎవరికైనా సరే చదువుకునే సమయంలో, ఎదుగుదామనే సమయంలో అందరు చిన్న గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళే, చిన్న చిన్న రాష్ట్రాల మారుమూల కుగ్రామం నుంచి వచ్చిన వాళ్ళే. కానీ వాళ్ళకి ఏముంటుందంటే ఎవరో ఒకరు సలహా ఇచ్చేవాడు కావాలి. ఏదైనా నాకు అవుదాం, ఏదన్నా నా జీవితం మెరుగుపడాలి అంటే సలహాలు ఇచ్చేవాళ్ళు కావాలి. అది ఒకసారి మాట అవ్వచ్చు, లేదంటే ఒకసారి ఒక చిన్నపాటి ధన సహాయం కావచ్చు, లేదంటే చిన్నపాటి ఒక మాట సహాయం కావచ్చు. ఇవన్నీ వ్యక్తులుగా అందరం చేస్తాం. కానీ దీన్ని ఒక ప్రభుత్వ కార్యక్రమంగా దీన్ని చేపట్టినందుకు మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ఉగాది మన రాష్ట్ర అభివృద్ధిలో ఒక చారిత్రాత్మక రోజుగా నిలిచిపోతుంది. స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 లక్ష్యాన్ని చేరుకునే దిశగా పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు జీరో పావర్టీ P4 పాలసీ అనే ఈ గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నందుకు, తాను జీవితంలో ఏ తప్పు చేయలేదని, తానెప్పుడు తప్పు చేయనని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తన జీవితం ప్రజాసేవకే అంకితమని, తనకు మరే కోరికలు లేవని అన్నారు. తాను 9 సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని అన్నారు. తెలియజేస్తున్నా, ఈ రోజు ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. మిత్రులు జనసేన అధ్యక్షులు, జన సైనికులకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచిస్తారు తప్ప వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఆలోచించరు. అలాంటి మిత్రుడితో కలిసి గవర్నమెంట్ లో ఉండడం ఇది ఒక సువర్ణ అవకాశం మనందరికీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కేంద్రంలో ఉండే బీజేపీ ఎన్డీఏ నరేంద్ర మోడీ గారు 2047కి భారతదేశాన్ని వికసిత్ భారత్ ద్వారా ప్రపంచంలోనే ఒక అగ్రదేశంగా తయారు చేయాలని ఆలోచిస్తున్నారు. ఆయనకి ఇలాంటి కార్యక్రమాలు చేయడం అంటే ఒక పట్టుదల, దేశం కోసం ఎలాంటి కార్యక్రమాలు చేయడానికైనా ముందుకొచ్చే వ్యక్తి. అలాంటి వ్యక్తి దేశానికి సరైన సమయంలో సరైన ప్రధానమంత్రి ఉండడం మనందరి అదృష్టం అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇలాంటి అవకాశం మళ్లీ రాదు. నన్ను గురించి నేను ఎక్కువగా చెప్పవలసిన అవసరం లేదు, మీకైతే ఈ సందర్భంగా చెప్పవలసిన అవసరం ఉంది. 1978లో ఎమ్మెల్యే అయ్యాను. 47 సంవత్సరాలైంది. ఇంకొక 3 సంవత్సరాలైతే 50 సంవత్సరాలు అవుతుంది. 5 దశాబ్దాలుగా నన్ను ఆదరించారంటే, అప్పుడు ఇప్పుడు అదే ప్రేమ చూపించారంటే నా జీవితం
మీకు అంకితం తప్ప నాకు ఎలాంటి కోరికలే లేవని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ రోజు మీరు చూసినప్పుడు 9 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు, 4వసారి ముఖ్యమంత్రి చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నాను. నవ్యాంధ్రలో 6వ సంవత్సరం ముఖ్యమంత్రిగా ఉన్నాను. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాను. 15 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా ఉన్నాను. కూటమి సర్కార్ రాష్ట్రంలోని వాలంటీర్లకు చేదు ఉగాదిని మిగిల్చిందని వైసీపీ నేత శివశంకర్ మండిపడ్డారు. మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల మోసపూరిత హామీలను నమ్మి అమాయక వాలంటీర్లు బలయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవిత్రమైనటువంటి ఉగాది పచ్చడి తింటూ కూడా అబద్ధాలు ఆడచ్చు, మోసం చేయొచ్చు, వెన్నుపోటు పొడవచ్చు అని నిరూపించినటువంటి ఘనుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయనేనా కరెక్ట్గా ఎప్పుడు జరిగిందంటే 2024 ఏప్రిల్ 9వ తారీఖున తర్వాత ఆ ఉగాది రోజు, దాని తర్వాత 2024 జూన్ 1వ తారీఖున పవన్ కళ్యాణ్ గారు ఆయన మాట్లాడుతూ ఏమంటారు, వాలంటీర్లను నేను ఒకటే చెప్తున్నాను, వాలంటీర్లో 1,00,000 మంది మహిళలు ఉన్నారని వైసీపీ మంత్రులు అంటున్నారు, మాట్లాడుతున్నారు. అమ్మ వారికి వాలంటీర్లకు ఆయన చేసేటువంటి వాగ్దానం చేసినటువంటిది, అమ్మ నేను ఓ అన్నగా చెప్తున్నా, మీకు 5,000 వస్తుంటే ఇంకొక 5,000 పెంచి ఇచ్చే మనసున్న వ్యక్తిని నేను. మనసున్న వ్యక్తి అంట ఆయన. నేను ఎప్పుడు కూడా పొట్ట కొట్టను అని నమ్మించేటువంటి మాటలు, గొంతు కోసేటువంటి మాటలు. అంతేకాకుండా తర్వాత మేనిఫెస్టోలో కూడా పెట్టారు. మేనిఫెస్టోలో ఉద్యోగస్తులు పెన్షనర్లు అనేటువంటి ఆ యొక్క హెడ్డింగ్తో కింద వాలంటీర్ల గౌరవ వేతనం 5,000 నుంచి 10,000 వరకు పెంచుతాము అన్నారు. ఒక్కసారి ప్రజలందరికీ కూడా ఆయన ఏం మాట్లాడారో మనం మాట్లాడేదానికంటే ఒక వీడియో ఆయన మాట్లాడిందే ఒక్కసారి మనము చూద్దాం. ఎందుకంటే వాలంటీర్లకి పాపము ఈరోజు 2.66 లక్షల మంది, అంటే 2,66,000 మంది మన వాలంటీర్లు ఉంటే వారి కుటుంబాలు ఒక్కొక్కరికి నలగరేసుకున్నా కూడాను దాదాపు 10,64,000 మంది నోట్లో ఈరోజు ఉగాది పచ్చడి తినకుండా వారి నోట్లో మట్టి కొట్టినటువంటి వ్యక్తులు ఈ చంద్రబాబు నాయుడు గారు, ఈ పవన్ కళ్యాణ్, ఈ యొక్క కూటమి కథలు ఒక్కసారి చూడండి. అది ఒక్క పిలిచి దయచేసి మీడియా అన్నారు చంద్రబాబు. వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామన్న ఆయన అందరికీ 10,000 గౌరవ వృత్తి కల్పిస్తామని హామీ ఇచ్చారు. అదే మరి ఎన్డీఏ మేమందరం 3 పార్టీల కూటమి మీకు హామీ ఇస్తున్నాం. మీ ఉద్యోగాలు తీసేయం. వాలంటీర్ నారా లోకేష్, నాదెండ్ల మనోహర్ తో తెలుగు శక్తి భేటీ అధికారులు కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకువస్తారన్నారు. ఇప్పటికీ అధికారులు వైఎస్ జగన్ భజన చేస్తున్నారు. తాజాగా శారదపీఠం ఆక్రమణల తొలగింపు విషయంలోనూ ఉదాసీన వైఖరి తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్ మరియు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కల్పన జరిగింది. మరి ఇటీవల మనం చూసాం, శారదాపీఠం పైన 5 నెలల క్రితం కంప్లైంట్ ఇచ్చాం. నాడే తహసీల్దారు ఆనంద్ కుమార్ గారు 20 సెంట్ల భూమి కబ్జా గురైందని చెప్పి నాడే ప్రకటించారు. ఇది సున్నితమైన విషయం. పై అధికారులు ఆదేశాలు జారీ చేస్తే చర్యలు తీసుకోవడం చెప్పడం జరిగింది. మరి ఇటీవల 23 మార్చి శారదాపీఠంకి ఒక నోటీస్ ఇచ్చారు. ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోతే 1 రోజుల తర్వాత మేము అక్రమ కట్టడాలు కూల్చేస్తామని చెప్పి ఒక లెటర్ ఇచ్చారు. అది మొన్న శనివారం 29తో అయిపోయింది. 29ని కలపడం జరిగింది. ఎంఆర్ఓ గారు ఏదో శారదాపీఠం వాళ్ళు 3 వారాలు గడువు అడిగారని చెప్పి చెప్పడం జరిగింది. ఇది చాలా ఆశాస్పదంగా ఉంది. ఎందుకంటే 5 నెలల నాటించి ఈ విషయం నడుస్తుంటే మళ్ళీ ఇంకో 3 వారాలు టైం ఇవ్వటం అంటే హైకోర్టుకి స్టే తెచ్చుకోవడం కోసం అధికారులు ఏదో కొమ్ము కాస్తా అనిపిస్తున్నారు. అంటే ఎలాగుందంటే కూటమి ప్రభుత్వం అయినా సరే అధికారులు ఇంకా జగన్ భజన చేస్తున్నారు. మరి గతంలో మనం చూసాం, గీతం యూనివర్సిటీ గోడ ఎలా కొట్టేశారు, అలాగే అయ్యన పాత్ర గారి నివాసం నరసింహపట్నం ఎలా కొట్టేశారు, సబ్బమహరి గారి నివాసం, అలాగే మన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారు గాజువాకలో కాంప్లెక్స్, అనకాపల్లిలో పీలా గోవింద్ గారి కాంప్లెక్స్, ఎటువంటి నోటీస్ లేకుండా శుక్రవారం రాత్రులు వచ్చి శనివారం కొట్టేశారు. మరి ఈ మంచి ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం నోటీసులు ఇచ్చి టైం ఇచ్చి 1 వారం రోజులు చెప్పండి అని అంటే వాళ్ళకి చెప్పకుండా ఇంకా టైం పడటం ఏంటో అర్థం కావట్లేదు. అందువల్ల అధికారులు కూడా ఇంకా అటే కొమ్ము కాస్త అనిపిస్తుంది. ఇది ప్రజాప్రభుత్వం ఒకటే కోరిన లోకేష్ గారిని
సార్ ప్రభుత్వ భూమి ఏదైతే కబ్జా చేశారో అది ప్రభుత్వం స్వాధీనం చేసుకుని కోరుతున్నాం. అలాగే అక్కడ ఏదైతే గుడులు ఉన్నాయో మేము గుడులు కొట్టమని చెప్పి మా సిద్ధాంతం కాదు, మేము హిందూవాదిగా. కాకపోతే ఆ గుడుల్ని ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోమంటున్నాం, ఎన్ఓఎంసీ హ్యాండ్ ఓవర్ చేసుకోమంటున్నాం. ఏదైతే ఆ ఎంట్రన్స్ గేట్ ఉందో ఆ గేట్ పబ్లిక్ రోడ్, అది రోడ్ని ఆక్రమిస్తారు. మరి ఇలాంటి వాళ్ళపైన క్రిమినల్ కేసు పెట్టాలని చెప్పి కోరుతున్నాం. అంటే మతం ముసుగులో మనం మోసం చేసి మనం ఎంకరేజ్ చేస్తే రేపు ఎవరైనా సరే గవర్నమెంట్ ల్యాండ్ పెట్టేసి అక్కడ ఒక దేవాలయం లేదా ఒక గుడి పెట్టేసి చేస్తే అంటే మన మతాన్ని రానున్న రోజుల్లో చాలా విధ్వంసం మారుతుంది. నేను కోరేది ఒకటే, తప్పు చేస్తాం ఎవరైనా. మన గత ప్రభుత్వంలో మన నాయకులు చాలామంది ఇబ్బంది పెట్టి చేశారు. మరి ఈరోజు మనం నీతిగా వెళ్తుంటే వాళ్ళు మనకి సహకరించడం కాదు కదా, తిరిగి టైం ఆడుతున్నారు. అంటే ఎగ్జాంపుల్ తీసుకుందాం, గుడివాడ అమర్నాథ్ కాంప్లెక్స్ 19 మేడ దగ్గర ఆయన అక్రమంగా బిల్డింగ్ కట్టారు. కానీ మన అధికారులు ఆయనకి నోటీస్ ఇచ్చి హైకోర్టులో స్టే తీసుకునే దాకా టైం ఇచ్చారు. అంటే మాకు అర్థం కావట్లేదు. అంటే కూటమి ప్రభుత్వం ఉన్నా సరే ఇంకా అధికారులు వైసీపీ నాయకులకి కోడిపళ్ళు మద్దతు పలుకుతున్నారు, వాళ్ళని కాపాడుతున్నారు. అంటే గత ప్రభుత్వంలో మన నాయకుల్ని మన కార్యకర్తల్ని ధ్వంసం చేసినప్పుడు మాట్లాడిన అధికారులు ఈవేళ వాళ్ళు కొమ్ము కాస్తారంటే బోత్ ఆర్ నాట్ సేమ్ అని చెప్పంటున్నాను. నేను కోరేది ఒకటే, డెఫినెట్గా న్యాయం అందరికీ ఒకటే న్యాయం జరగాలి. ఏదైతే అన్యాయం చేశారో ఆ ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలి, దోషులందరికీ శిక్షించాలని చెప్పి తెలుగు అయితే ప్రభుత్వాన్ని కోరుతున్నాను. చంద్రబాబు గారు ఈ విషయం వెంటనే స్పందించాలని చెప్పి కోరుతున్నాను. ముస్లిం ప్రజలందరికీ రంజాన్ శుభాకాంక్షలు. 66వ వార్డు కార్పొరేటర్ మహమ్మద్ ఇమ్రాన్ ఆకాంక్షించారు. వార్డు కార్పొరేటర్ ఇమ్రాన్ మాట్లాడుతూ ముస్లిం ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ మంచి జరగాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి ఎస్ఎండి గౌస్, మైనారిటీ నాయకులు షఫీ, ఇర్ఫాన్, లుక్మాన్, చోటూభాయ్, సర్దార్, మోతీ, ఖాజా, చాంద్ భాషా, ఫజిల్, బడాబాబు, జాహిద్, మదీనావల్లి, ముస్లిం యువత ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. मैं तमाम नौजवान से गुजारिश करूंगा कि थोड़ा हासरा करेगा ना, थोड़ा हाथ बढ़ाओ। तमाम दोस्त अहबाब के हासरा जो घूमने वाले लोग साइड में आ जाओ, हासरा करने में थोड़ा मदद करो। अल्हम्दुलिल्लाह और खास करके तमाम हज़रात को इस माह तमाम चाहने वाले तमाम मुसलमानों से, तमाम नौजवान से हमारे जितने भी सारे लोग साइड में हट जाएं, अपने हासरा करने करने में हाथ खास करने की करके कोशिश करें। इसी तरह के जितना भी तमाम कानून के दायरे में रह करके हम लोगों का हम मांग करेंगे। जब भी जैसे भी वक्त आएगा, लिहाजा हम हर हुकूक को इस्लामी जितने भी सारे कवानीन हैं उन तमाम कवानीन पर अमल करते हुए और बिलखुसूस मुल्क हिंदुस्तान के जो रूल है उन तमाम को रूल को फॉलो करते हुए हम अपने हक और हुकूक की लड़ाई लड़ेंगे। चाहे वो जैसे भी मैटर हो, हम उस मैटर को कानून के दायरे में मिलजुल करके इत्तेहाद के साथ हम लड़ने की कोशिश करेंगे और अपना जो भी हक है हम उस हक लेकर के रहेंगे। जो हमारा हक बाबा भीमराव अंबेडकर ने जो हक दिया है उस हक को हम लेकर रहेंगे। इसके लिए चाहे हमें जहाँ तक जाना पड़े लड़ने के लिए हम वहाँ तक अपने आप को अपनी ताकत मनवाएंगे, कानून के दायरे में रह करके हर गवर्नमेंट को। ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఈద్ ముబారక్ తెలియజేసుకుంటూ ఈ యొక్క పర్వదినం సందర్భంగా మేమందరం కూడా రాష్ట్రం బాగుండాలి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మా గాజువాక నియోజకవర్గం బాగుండాలి, అదేవిధంగా మా 66వ వార్డు బాగుండాలని చెప్పి ప్రత్యేకమైన ప్రార్థనలు చేసుకొని అదేవిధంగా ఈ గాజువాకలో ఉన్నటువంటి ఈద్గాలో ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు ఈద్ నమాజ్ చాలా శుభ్రంగా మనం అందరం కూడా కలిసిమెలిసిగా చేసుకోవడం జరిగింది. ఈ ఈద్ సందర్భంగా మరొకసారి ప్రతి ముస్లిం సోదరులు కూడా ఈద్ ముబారక్ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. రంజాన్ పండుగ ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు, ఈద్ ముబారక్ తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈరోజు ఇక్కడ మన గాజువాక ఈద్గాలో వేలాది మంది వచ్చి ప్రార్థన జరిపారు. ఈ నెల మొత్తం కఠిన ఉపవాస దీక్షలు చేసి ప్రపంచం మొత్తం శాంతిగా ఉండాలని, సుఖ సంతోషాలతో ఉండాలని, ఆరోగ్యాలతో ఉండాలనేసి మేము ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన జరిపి ఈ నెలంతా ఉపవాసం ఉండి ప్రతి ఒక్కరికి మేలు జరగాలని కోరుకుంటున్నాం. అలాగే ఈ ఈద్గా ఈరోజు రంజాన్ రోజు మాకు ముఖ్య అతిథిగా మా మాజీ శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి గారు వచ్చి ప్రతి ఒక్కరికి ముస్లిం సోదరులందరికీ ఈద్ ముబారక్ తెలియజేసి వెళ్ళారు. అలాగే మా కార్పొరేటర్ మనకు 66వ కార్పొరేటర్ మహమ్మద్ ఇమ్రాన్ గారు, అలాగే ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చేసి ప్రతి ఒక్కరు సుఖ సంతోషం ఉండాలని కోరుకుంటూ ఇక్కడ ప్రార్థన జరుపుకున్నాం. అలాగే
ప్రపంచంలో ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉండాలని, ఆనందంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.